పెట్టుకోలేదు. అది ప్రత్యేకత. ఉన్నన్ని రోజులు సేవ చేద్దాం అనేటటువంటి భావనలో గురువు కావాల్సింది కూడా గదే. విద్యార్థిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడమే గురువు యొక్క ముఖ్య లక్షణం. అలాంటి సులక్షణాలు ఎన్నో తన దగ్గర ఉన్నాయి. అవన్నిటినీ అతి తక్కువ పీరియడ్లో ఒక 1 ఇయర్లోనే నేను గమనించిన తన మూర్తిమత్వాన్ని ఈ విధంగా చిత్రీకరించాను. శ్రీ ముదుల్కర్ దేవిదాస్ గారు పిఎస్హెచ్ఎం గారి పదవీ విరమణ పద్య సుమమాలిక పద్యాలలో తన యొక్క హిస్టరీని మొత్తం రాశాను. ఒకసారి విందాం. స్వస్తి శ్రీ విశ్వ వసునామ సంవత్సర భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి 31వ తేదీ నాడు తన రిటైర్మెంట్ అవుతున్నాడు. 31/8/2025 ఆదివారం. కాబట్టి ఆ రోజు చేయలేం కాబట్టి ఈరోజు చేస్తున్నాం ముందస్తుగా. సమయం 1 గంటలకు. వేదిక జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల మహాగాం మండల్ బైసా జిల్లా నిర్మల్. తన యొక్క కుటుంబ నేపథ్యం గురించి చిన్నగా ఒక 2 మాటల్లో చెప్పేస్తాను. తల్లిదండ్రులు శ్రీ ముదుల్కర్ చంద్రబాగ గారు, ముదుల్కర్ గంగాధర్ గారు, అక్కయ్య శ్రీమతి లక్ష్మి గారు, అన్నయ్య మోహన్ గారు. వారు చిన్న కుమారుడు దేవిదాస్ గారు 1964 ఆగస్టు 6వ తేదీన వారు జన్మించారు. బంగాల్పేట వారి యొక్క జన్మస్థలం నిర్మల్. వారికి ఎప్పుడైనా కానీ అనుకూలవతి అయినటువంటి భార్య ఉంటే మనకు చెప్తుంటారు, ఎవరైనా అభివృద్ధి వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని సహజంగా మాట్లాడతారు. మరి వారికి ఒక 7 జన్మల అనుబంధంగా శ్రీమతి పేండ్కర్ శోభ డాక్టర్ శివరామ్ కుబీర్ గారుల యొక్క సుపిత్రిక అయినటువంటి సంగీత గారు మరి వారికి సహభాగిగా రావడం వల్ల వారి యొక్క అనురాగ దాంపత్యానికి గుర్తుగా శ్రీమతి ప్రతిభ భోక్రే నారాయణ గారు అల్లురు. మరి అదేవిధంగా శ్రీమతి గౌతమి గారు దేశ్ముఖ్ సూరజ్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వారు కూడా కుమారుడు సాయివీర్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు. 3 సంతానం. ఇది ఇలా ఉంటే ఉద్యోగంలో తాను ఎంపీపీఎస్ కొత్తపల్లి గ్రామం తాండూరు మండలంలో పనిచేశారు. ఇలా ఎంపీపీఎస్ పరసవాడ గ్రామం నార్నూరులో, మరి ఎంపీపీఎస్ చింతల్ చాంద గ్రామం లక్ష్మణ చాందాలో, తర్వాత ఎంపీపీఎస్ చామర్పల్లి గ్రామం మండల్ లక్ష్మణ్ చాందాలో, ఎంపీపీఎస్ బాబాపూర్ మండల్ లక్ష్మణ్ చాందాలో, మరి ఎంపీపీఎస్ దేవి తాండా మండల్ సారంగపూర్ మండల్లో, అదే ఎంపీపీఎస్ బోర్గాం